జరుగుతోంది. ఆయన 7 రోజుల్లో 1000 కోట్లు దాటిందని చెప్పేసి సంబరాలు జరుపుకుంటున్న టైంలో నిన్నే ఢిల్లీలో వెళ్ళి థ్యాంక్స్ మీట్ కూడా జరిగింది. అయితే ఆయన ఈ ఆనందంలో ఉండగానే పోలీసులు మాత్రం ఈరోజు మార్నింగ్ అల్లు అర్జున్ షాక్ ఇచ్చారు. ఆయన్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి ఆయన ఇంటికి వచ్చి అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అరెస్ట్ ఊహించని పరిణామం. యాక్చువల్ గా వీళ్ళు నిన్ననే కోర్టును ఆశ్రయించారు. కోర్టుకి ఈ మన 4వ తారీఖు ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటకు తనకు సంబంధం లేదని ఈ కోర్టులో కేసు కొట్టివేయాలని చెప్పేసి ఆయన కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే కోర్టు దాన్ని రిజర్వ్ చేసి పెట్టింది. అయితే ఈ తీర్పు వెలువడం ముందుకే పోలీసులు ఈ రోజు ఆ రోజు కేసు ఫైల్ చేశారు. దానికి సంబంధించిన చిక్కడపల్లి పోలీసులు తీసుకోవడం, ఈ రోజు ఆయనకి స్టేషన్ తీసుకెళ్లడం, అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ వైద్య పరీక్షలు చేశారు. ఇప్పుడు కోర్టులో ఆయన సబ్మిట్ చేసే కోర్టుకు తీసుకెళ్లారు. అయితే ఆ కోర్టు అయితే వీళ్ళు 14 రోజులకు సంబంధించిన రిమాండ్ కూడా పోలీసులు కోరుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది సమాచారం. సో అయితే ఇప్పుడు కోర్టు ఎటువంటి తీర్పిస్తారు, జడ్జి ఎటువంటి తీర్పిస్తారని మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అల్లు అర్జున్ అండ్ టీం అక్కడ కోర్టులోనే ఉంది. దీనికి సంబంధించినటువంటి ఆయన రేవతికి దాన్ని ఖచ్చితంగా తన ప్రమేయం లేదని చెప్పేసి ఇప్పటికీ లాయర్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ హాలిడేస్ ఉన్నాయి. యాక్చువల్ అయితే శని ఆదివారంలో 2 రోజులు కోర్టు సెలవుల కారణంగా వాయిదా పడే ఉంది. అయితే దీనికి సంబంధించి క్యాష్ పిటిషన్ కూడా వేశారు. అయితే దానికి సంబంధించి ఇప్పుడు ప్రెసిడెంట్ దానికి డిస్కస్ జరుగుతుంది ప్రస్తుతానికి. ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం 14 రోజులు రిమాండ్ కూడా కోరుతున్నట్టు మనకు సమాచారం. అయితే ఇదే విషయంలో ఇదే కాకుండా ఈయనకు పొలిటికల్ పార్టీ నుంచి కూడా అల్లు అర్జున్ కి సపోర్ట్ దొరుకుతుంది. కేటీఆర్ కూడా ట్వీట్ చేసి ఇది దురదృష్టకరం అని చెప్పేసి ఆయన అంటే, బండి సంజయ్ కూడా అసలు తొక్కిసలాటకు ప్రభుత్వం పోలీసు అధికారుల వైఫల్యమే కారణం, దాన్ని కాకుండా ఒక హీరోని ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇది ఉద్దేశపూర్వకంగా తనపై ఎటువంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి పొలిటికల్ పార్టీ కేటీఆర్ గాని బండి సంజయ్ గాని పాపోతున్నారు. అయితే దీనికి సంబంధించిన అయితే ఇప్పుడు కోర్టు దగ్గర అంతా వాస్తవానికైతే మొత్తం నైట్ డ్రామా ఒకటి జరుగుతోంది. భారీ ఎత్తున ఫ్యాన్స్ చేరుకున్నారు, కుటుంబ సభ్యులు అందరూ చేరుకున్నారు. ఎటువంటి తీర్పు వస్తుంది, ఆయనకి ఎటువంటి అంటే రిలీఫ్ ఇస్తుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో ప్రవేశపెట్టినాక జడ్జి గారు ఇప్పుడు వారి యొక్క వాదోపవాదాలు విన్నాక ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, లేదా బెయిల్ ఇస్తారా, ముందస్తు బెయిల్ ఇస్తారా, లేకపోతే ఆయనకి రిమాండ్ విధిస్తారా అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది రాజశేఖర్ ప్రస్తుతానికైతే. ఓవరాల్గా చూసుకుంటే అల్లు అర్జున్ ఒక ర్యాలీ తీసో లేకపోతే ఎవరినో ఇబ్బంది పెట్టాలన్నటువంటి యాంగిల్లో ఎక్కడ వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. అంటే తన సంతోషాన్ని అభిమానులు ఒక సినిమా హీరోగా ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి ఒక హీరోగా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సినిమా అనేది ఫ్యాన్స్తో సెలబ్రేట్ చేసుకోవాలి, వారితో పంచుకోవాలనే నేపథ్యంలో అక్కడ సంధ్యా థియేటర్కి ఎప్పటి నుంచో వెళ్తున్నానని చెప్పిన నేపథ్యంలో వెళ్ళారు ఆయన. సో ఇక్కడ జరిగినటువంటి సందర్భం మరణించడం అనేది కీలకమైంది. సో నిజంగా మరణం లేకపోయి గాయాలు తమ బయటపడి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. కానీ ఇక్కడ పోలీస్ సెక్షన్లకు పూర్తిగా చూసుకుంటే నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఇది కూడా ప్రధానంగా ఉన్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకి వెళ్ళారా, అంటే అక్కడ ఉన్నటువంటి వాదనలు మొదలయ్యా అన్నది ఏమైనా మీకు సమాచారం ఉందా మనకి? యాక్చువల్ గా ఇట్లా అభిమానుల చనిపోవడం అనేది ఇది కొత్త ఏం కాదు. గతంలో కూడా ఇప్పుడు ఆన్లైన్ టికెటింగ్ వ్యవహారం లేనప్పుడు కూడా కొన్ని వందల మంది చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది. ఎందుకంటే అభిమానులు అప్పుడు కేవలం ఆఫ్లైన్ లోనే టికెట్లు తీసుకున్న పరిస్థితుల్లో కూడా ఎంతో మందికి తొక్కిసలాటలు, తర్వాత ఊపిరాడక చనిపోయిన సందర్భాలు కోకోలని చెప్పొచ్చు. అయితే చాలా రోజుల తర్వాత ఇటువంటి అంటే పరిణామాలు జరగడం, అంటే ఒక మహిళ చనిపోవడం, దానికి ఆ రోజు ప్రత్యేకమైన ప్రీమియర్ షోని కావాలని పట్టుబట్టి సినిమా టీం తీసుకోవడం అనేది ఉంది. అయితే ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్. యాక్చువల్ గా ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అల్లు అర్జున్ సంబంధించిన ఇప్పుడు వాళ్ళకు ఒక ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది, పోలీస్ అధికారికి ఒక అంచనా ఉంటుంది, ఒక స్టార్ హీరోకి ఎటువంటి భద్రత కల్పించాలని ఒక పోలీసులకు అవగాహన ఉండాలి. యాక్చువల్ గా ఇది పోలీసుల వైఫల్యంగా సినిమా టీం కావచ్చు, రాజకీయ పార్టీలు మనం చూస్తున్నాం, వాళ్ళు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. ఇవన్నీ ఇక్కడ పోలీసులకు సంబంధించి ఒక వర్షన్ వినిపించింది, మాకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు, అల్లు అర్జున్ వస్తున్నట్టు మాకు తెలియదని చెప్పారు. కానీ ఇక్కడ సంధ్యా థియేటర్ రాజమని ఒక లేఖ విడుదల చేసింది, మీరు కూడా చూసే ఉంటారు. సో ఆ లేఖ ఇప్పుడు కీలకంగా మారింది. సో అందులో 9:30 షో వేయబోతున్నాం. ఆ షోకి సంబంధించి హీరో అల్లు అర్జున్తో పాటుగా హీరోయిన్ రాబోతున్నారు, కొంతమంది విఐపీలు కూడా రాబోతున్నారు, భద్రతను ఏర్పాటు చేయండి, బందోబస్తును కల్పించండి కూడా అందులో లేఖలో స్పష్టం చేసినట్లు యాజమాన్యం ఒక లేఖ విడుదల చేసింది. సో దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి?
ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం పోలీసుల వైఫల్యం కనబడుతుంది. దీన్ని ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ అల్లు అర్జున్ సంబంధించినటువంటి న్యాయవాదులు కానీ ఇవన్నీ కూడా దాంట్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. అన్ని కూడా ప్రూఫ్స్ కూడా ఇప్పుడు జడ్జి గారి ముందు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆయన ఇవన్నీ విన్నాక ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, అంటే బెయిల్ ఇస్తారా, జైలుకి పంపిస్తారా అనేది మాత్రం ఉత్కంఠ వాసింది. నాంపల్లి స్టేషన్ మీద మాత్రం భారీగా ఇట్లా అభిమానులు చేరుకున్నారు. ఒక రకమైనటువంటి ఆడ ఉద్రిక్త వాతావరణం ఉంది. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చారు. దీనికి సంబంధించి ప్రస్తుతం వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే కోర్టులోకి ఆయన ప్రవేశపెట్టడం జరిగింది, ప్రస్తుతానికి జరుగుతున్నాయి. అయితే కోర్టు బయట మాత్రం వాతావరణ పరిస్థితి మాత్రం చూస్తుంటే ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది. భారీగా అభిమానులు చేరుకున్నారు, మీడియా ఉంది, అక్కడికి అందరు చేరుకుంటున్నారు. ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎటువంటి తీర్పు ఇస్తారనేది మాత్రం అందరికీ ఉత్కంఠ. మరికొన్ని క్షణాల్లో ఈ తీర్పుకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. ఇంకోటి అంటే ప్రధానంగా చూసుకుంటే మనకి అల్లు అర్జున్ నేషనల్ అవార్డు సాధించిన తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి అంటే బాహుబలితో వెళ్ళిన తర్వాత త్రిబుల్ కానీ తర్వాత కేజీఎఫ్ కలికి ఈ సినిమాలన్నీ కూడా మన మన భారతదేశానికి సంబంధించినటువంటి సినిమాలుగా ప్రాచుర్యంలోకి వెళ్ళాయి, మనకి ఆ స్థాయి కల్పించినటువంటి సినిమాలు. సో ఇక్కడ పుష్ప 2 మానియా ఇంకాస్త ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ముందు నుంచి కూడా. సో ఈ నేపథ్యంలో ఇక్కడ సినిమా ఇండస్ట్రీ నుంచి వరుసగా సంఘీభావం ప్రకటిస్తున్నారు, మద్దతు ప్రకటిస్తున్నారు అల్లు అర్జున్కి. దానికి సంబంధించి చూసుకుంటే సో నాగబాబు కూడా ఇప్పుడే స్పందించారు, ఆయన ఇంటికి వెళ్ళినట్టు కూడా మనకు సమాచారం అంతుంది. సో చిరంజీవి రాబోతున్నారు, ఆయన ఇంటికి కూడా వెళ్ళారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఎవరెవరు స్పందించారు? ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులందరూ కూడా ఫోన్ లో ఉన్నారు. ఆయన్ని వాస్తవానికి చిరంజీవిని కానీ ఎక్కడికి రావద్దని చెప్పి పోలీసులు చెప్పినట్టు సంబంధం. ఎందుకంటే ఆయన అంటే స్టేషన్ కానీ కోర్టుకు కానీ వస్తే పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితులు ఉంటాయని పోలీసులు రావద్దని చెప్పేసి ఆయన చెప్పినట్టు మనకున్న సమాచారం. అయితే వాస్తవంగా ఇప్పుడు తెలుగు సంబంధించిన డైరెక్టర్ల సినిమాలు బాహుబలి తర్వాత మొత్తం సౌత్ మేనేజ్ వస్తుంది, ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించింది. అంటే కేవలం 7 రోజుల్లోనే ఇటు ఓవర్సీస్ లోను ప్లస్ ఇక్కడ ఇండియాలోను కూడా 1060 కోట్ల పైన వసూలు చేసిందంటే మామూలు విషయం కాదు. అత్యంత అంటే 7 రోజుల్లో ఇన్ని కోట్లు వసూలు చేయడం ఒక ప్రాంతీయ సినిమాగా ఒక మంచి రికార్డ్స్ అన్ని బ్రేక్స్ అన్ని, అంటే ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి గమనంలో ముఖ్యంగా ఒక చర్చనీయాంశంగా మారింది ఒక హిట్ సినిమా. సో ఇటువంటి టైంలో ముందుకెళ్తున్న వాళ్ళు ఈ పోలీసుల వ్యవహారం అనేది మాత్రం అంత చిక్కుపడిన విషయం ఉంది. ఎందుకంటే అశోక్ ఒక అంశం మనకి ఒక బ్రేకింగ్ వస్తుంది. ఒక పూనం కౌర్ స్పందించారు, ఆమె స్పందిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఒకసారి ట్వీట్ చదువుతాను నేను. అల్లు అర్జున్కు సంబంధించి నటి పూనం కౌర్ మద్దతుగా నిలిచారు. బహిరంగ ర్యాలీలు నిర్వహించినటువంటి వారు ఎంతమంది ఉన్నారన్నది చూడటానికి ట్రై చేస్తున్నా. అలాంటి ర్యాలీలు సభల్లో ఎంతోమంది అమాయకులు మండే ఎండ కింద తొక్కిసలాటలో చనిపోయారు అని గుర్తు చేసుకున్నారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట నేపథ్యంలో అల్లు అర్జున్ను అరెస్టు చేయడాన్ని ఆమె ఖండించారు. వంశాన్ని చూసుకొని కాక సొంతంగా స్టార్ అయినటువంటి హీరో అంటూ కూడా ఆమె ట్వీట్ చేశారు. అంటే ఇక్కడ రాజకీయ ర్యాలీలు జరుగుతున్నప్పుడు, మీటింగ్లు జరుగుతున్నప్పుడు 100 మంది ఎండల్లో ఉంటూ అక్కడ మూర్చిపోయినటువంటి సందర్భాలు, లేకపోతే హృదయ ఉద్యోగానికి అంటే హార్ట్ అటాక్లతో చనిపోయినటువంటి సందర్భాలు చూసాం. అప్పుడు ఎంతమంది మీద ఫైల్ చేయాలన్నటువంటి అనుమానాలు లేవనెత్తి కూడా ఆమె ఒక ట్వీట్ చేశారు. సో దీన్ని కూడా మనం పరిగణలో తీసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా మీరు అన్నది వాస్తవమే. ఎందుకంటే ఎన్నో ర్యాలీలలోనూ లేకపోతే మనం చూస్తున్నటువంటి ఈ గుళ్ళ దగ్గర తర్వాత కుంభమేళలో కొన్ని చాలా మంది చనిపోయడం జరిగింది. అనేక సందర్భాల్లో కూడా అనేక పరిణామాలు ఘటనలు జరిగినాయి. కానీ అప్పుడప్పుడు తూతూ మంత్రంగానే అప్పుడు ఏదో మా నామమాత్రపు ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటిది సందర్భాలు చూసాము ప్రభుత్వాలు కానీ ఎందుకు అల్లు అర్జున్ విషయంలో ఇప్పుడున్న ఆయన ఆల్రెడీ ఒక 25 లక్షలు ఇస్తాను, కుటుంబాన్ని నేను ఆదుకుంటాం, చివరి వరకు చూసుకుంటాం అని చెప్పారు. జరిగిపోయిన దానికి మీ అందరం చింతిస్తున్నాం అనేది సినిమా టీం చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఈయనతో ప్రత్యేకంగా కేసులు పెట్టడం, అలాగే ఆయన రిమాండ్ కోరడం, దర్యాప్తు చేయడం, ఆయన కావాలని చేస్తున్నట్టుగానే అనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే వాస్తవాలు లోపల వాళ్ళకి ఎటువంటి ఎంక్వైరీ చేస్తారు ఏంటి అనేది తెలియకపోయినప్పుడు కూడా బయటికి మాత్రం అట్లా కనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగానే ఇది చేస్తున్నారా అనేది మాత్రం కనబడుతుంది.